అవునండి, బంగారం ఉందంట, ఎక్కడో ఒక కొండల్లో బంగారం దొరుకుతుందంట అని తెలవంగానే అందరూ కూడా మూటాముళ్ళు చదువుకుని ఆ బంగారం ఏరటానికి వెళతారు. కానీ రక్షణ దొరుకుతుందంట, అక్కడికి వెళ్తే రక్షణ పొందుకుంటారంట, అక్కడికి వెళ్తే ఆశీర్వాదాలు వస్తాయంట, అక్కడికి వెళ్తే మీ పాపానికి ప్రాయశ్చిత్తం కలుగుద్దంట. అంటే చాలామంది రారు. అంటే కష్టపడడానికి ఎవరు కూడా ముందుకు రారు, సుఖపడడానికే ముందుకు వస్తారు. కానీ నెహెమ్యా ఈ పిలుపు చూడండి ఏమన్నాడు 17వ వచనంలో, మనకు ఇక మీద నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుదుము రండి. కమ్ అంటు మీ, అంటే మీరు రండి, మనందరం మీరు వస్తే మనందరం కలిసి ప్రాకారాలు కడదాం, మనకి నింద రాదు. మనకేం రాదు? మనందరం కలిసి ప్రాకారాలు కడదాం. మనందరం కలిసి ప్రాకారాలు కడితే మనకేం రాదు? నింద రాదు అని రండి అన్నప్పుడు ఉన్న పాటుగా అందరూ వచ్చేసారండి. మీలాగానే మీరు ఎలాగైతే సేవకుడు మాటకు లోబడి 5 రోజులు ప్రార్థన అనగానే వచ్చారో అలాగే అందరూ వచ్చారు. ఇప్పుడు అందరూ కలిసి ప్రాకారాలు కట్టుకున్నారు. అందరికీ దేవుని ఆశీర్వాదాలు వచ్చినాయి. అందరూ కూడా దేవుని కృపలో సంతోషించబడ్డారు. అందుకని ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఈ 3 గ్రంథాల్లో కూడా మనం చూస్తే ఉపవాస ప్రార్థనల గురించి ఉంటాయి. అమ్మగారికి దేవుడు ప్రేరేపించాడంట ఎస్తేరు గ్రంథం. నేను అన్నాను నెహెమ్యా గ్రంథంలో నుంచి చెప్పమన్నా, కానీ అమ్మగారు అన్నారు నెహెమ్యా గ్రంథంను ఎస్తేరు గ్రంథం కూడా తీసుకుంటాను అన్నారు. సరే, దేవుడు ఏం ప్రేరేపించాడో నాకైతే తెలియదు, కానీ ఈ సమయాన్ని నేను అమ్మగారికి ఇస్తున్నాను. మరి సిద్ధపడి రావాల్సిందిగా ప్రభుపేట తెలియపరుస్తున్నాను. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు విందాం, గమనించండి. చిన్న ప్రార్థన చేస్తాను. సకల ఆశీర్వాదాలకు కారణభూతులు తండ్రి, నెహెమ్యా ప్రభుదేవ ఎంతో భారంతో దేవా నాయన గుండె పగిలేటట్లు దేవా ఏడ్చి కొన్ని రోజులు ఉపవాసంతో దుఃఖంతో ప్రభా పనులు మానుకొని దేవా తన మంచి ఉద్యోగాన్ని మానుకొని తన మంచి స్థితిని మానుకొని ప్రభువా దేవా పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి దేవా ఇదిగో నాయన దేవా మరి నడుం కట్టుకున్నాడయ్యా. నడుం కట్టుకొని రండి, మనందరం కూడా కలిసి పడిపోయిన ప్రాకారాలు కడదాము, మనకి నింద రాకుండా మనం చేసుకుందామని పిలిచినప్పుడు ప్రభువా వాళ్ళందరూ కూడా లోబడ్డారయ్యా. దేవా నాయన 52 రోజుల్లో ప్రాకారాలు కట్టబడిని తండ్రి, నీ స్తోత్రాలు. జీవం కలిగిన మా యేసయ్య దేవా, నువ్వు ప్రేరేపించిన మీటింగులు, నువ్వు చూపించినటువంటి తేదీలు దేవా ఇదిగో నాయన ఒక మాట సంఘంలో చెప్పినప్పుడు నాయన అందరూ కూడా నాయన దేవారి పనులు మానుకొని అయ్యా పని చేసుకొని కూడా ప్రభా దేవా నాయన బిజీగా షెడ్యూల్లో ఉన్నప్పటికీ కూడా తండ్రి నాయన నీ మాటకు లోబడి వారి ప్రాకారాలు కట్టుకోవడానికి వచ్చారయ్యా. మా ప్రాకారాలు కట్టించు తండ్రి, మా ప్రాకారాలు కట్టించు ప్రభువా. పడిపోయినటువంటి మా ప్రాకారాలు, కాలిపోయినటువంటి మా ప్రాకారాలు, ఊడిపోయినటువంటి మా ప్రాకారాలు కట్టించు నాయన. తండ్రి నువ్వు కట్టించకపోతే ఎవరూ కట్టరయ్యా. యెహోవా ఇల్లు కట్టించలేలా దాన్ని కట్టు ప్రయాస వ్యర్థమేనన్నావు తండ్రి. నెహెమ్యా భారం కలిగిన ఆయన పిలిచినప్పుడు విశ్వాసులందరూ కూడా నాయన వచ్చి నాయన ఆ ప్రాకారాలు కట్టారు. నాయన ఎంతో బరువాంటివి ఆ రాళ్ళు మోసారయ్యా. నాయన కాలిపోయిన బూడిదలోకి దిగారయ్యా. ఎవరు దిగ్గలరయ్యా? ఈ రోజున అందరూ సుఖాన్ని కోరుకుంటారయ్యా, శ్రమను ప్రభా ఎవరు కోరుకోరయ్యా. నాయన అలాంటిది నాయన మా కొరకు అయ్యా ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకున్నావు. మా కొరకు ప్రభా నీ శరీరాన్ని అంతా కూడా నలకొట్టించుకున్నావయ్యా. మా కొరకు ప్రభువా బంగారము కిరీటాన్ని పెట్టించుకోవాల్సిన నీవు అయ్యా ముళ్ళ కిరీటాన్ని పెట్టించుకొని దేవా నాయన బల్లెముతో పొడిపించుకున్నావు తండ్రి. అయ్యా నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుకుంటున్నాం తండ్రి. నెహెమ్యా పిలిచినప్పుడు నాయన రాళ్ళు మోయటానికి దేవా పని చేయటానికి రాత్రి పగళ్ళు కూడా ప్రయాసపడటానికి వచ్చారు తండ్రి. వాళ్ళు దీవించబడ్డారయ్యా. అలాగే మా సంఘంలో దేవా ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీవించబడాలి. నీ ఆత్మతో ప్రభు శుద్ధీకరించాలి. నీ పరిశుద్ధాత్మ కార్యాన్ని నాయన జరగాలి. ఇగో నీ దాసురాలు ప్రభు నిలవబడుతుంది. ఏం మాట్లాడతావో మాకు తెలియదు, ఎలా మాట్లాడతావో మాకు తెలియదు. ఈ రాత్రి నీ మాటతో ప్రభు మాతో మాట్లాడు. నీ మాటలో స్వస్థత ఉంది, నీ మాటలో జీవం ఉంది, నీ మాటలో మేలుందయ్యా. అటువంటి నీ మేలుకరమైన మాటలతో మాతో మాట్లాడమని కూడి వచ్చిన ప్రతి బిడ్డని పల్లెర్ల మూడి నుంచి కూడా అయ్యా ఎంతో ప్రయాసపడి
3 రోజులు వచ్చారు తండ్రి, నీకు వందనాలు. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. మా తేలపురం నుంచి వచ్చిన, సీతారాంపురం నుంచి వచ్చిన మా సంఘ బిడ్డలందరినీ దీవించండి. ఇంకా రాని వారిని కూడా సకాలానికి మీరు నడిపించి దీవించమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. రండి మన దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి ఈ యొక్క గొప్ప సమయాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. ఇప్పటి వరకు మరి అయ్యగారు నెహెమ్యా గ్రంథం ద్వారా గడిచినటువంటి 2 రోజులు కూడా మరి దేవుడు మనతో మాట్లాడుతూనే వస్తున్నాడు. మరి పడిపోయిన ప్రాకారాలు నెహెమ్యా ఏ రీతిగా అయితే కట్టాడో, మన ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం పడిపోయి ఉన్నాం. వాటన్నిటినీ కూడా మరలా మనం ఈ యొక్క ఉపవాస కూడికల ద్వారా వాటిని మనం కట్టుకోవాలన్నమాట. ఈ ఉపవాస కూడికల యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, మన ఈ ఉపవాస కూడికల ద్వారా పడిపోయినటువంటి మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని ఈ ఉపవాస కూడికల్లో మనం కట్టుకోవాలి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం మొట్టమొదటి నుంచి చదవమని. ఎస్తేరు గ్రంథము అందరూ తీశారండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనం. మూడు రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను. గోనె కట్టుకున్న వారు రాజు గుమ్మమునకు ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చెనో అక్కడ ఉన్న యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనములోను మునిగిన వారైంది. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉండేది. ఇంకా చదవండి అండి. వచనం అంతా కూడా చదవండి. 4వ అధ్యాయం అంతా. ఆమె దగ్గరనున్న షండులను వచ్చి జరిగిన దాన్ని ఆమెకు తెలియచేయగా, రాణి గొప్ప మనోవిచారం గలదై మొద్దుకై కట్టుకొని ఉన్న గోనె పట్టను తీసివేయమని ఆజ్ఞ ఇచ్చి కట్టించుకొనుటకై అతని వద్దకు వస్త్రములు పంపెను గాని అతడు వాటిని తీసుకోలేదు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టు ఉండుటను రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకని పిలిచి, అది ఏమైనది, ఎందుకైనది తెలుసుకుంటకు మొద్దుకై వద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చాను. హతాకు రాజు గుమ్మం ఎదుటనున్న పట్టణపు వీధులలో వించిన దంతయు పట్టణ వీధుల్లో నుండి మొద్దుకై వద్దకు పోగా, మొద్దుకై తనకు సంభవించినదంతయు యూదులకు నాశనము చేయుటకు గాను అమాతు వారిని బట్టి రాజు ఖజానాకు చూచి ఇచ్చినని చెప్పిన సొమ్ము మొత్తము ఎంత అని అతనికి తెలిపాను. వారిని సంహరించుటకై షోషానులో ఇవ్వబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపుమని ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సమూహం ముందు విన్నపము చేయుటకై అతని వద్దకు పోవాలని చెప్పుమని దాన్ని అతనికి ఇచ్చాను. హతాకు వచ్చి మొద్దుకాయ యొక్క మాటలు ఎస్తేరుతో చెప్పాను. అంతటా ఎస్తేరు మొద్దుకాయతో చెప్పమని హతాకును సెలవిచ్చినదేమనగా, పిలువబడిన పురుషులే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహంలో ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపును తప్ప ప్రతి వాడు సంహరించబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజు సేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసి ఉన్నది. నేటికి 30 దినములు రాజు వద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పమని వారు ఎస్తేరు యొక్క మాటలు మొద్దుకాయకి తెలుపుగా, మొద్దుకాయ ఎస్తేరుతో ఇట్లా ప్రత్యుత్తరం ఇచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందువని నీ మనసులో తలంచుకొనవద్దు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా ఉండేలా యూదులకు సహాయము విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చిందేమో ఆలోచించుకోమని చెప్పమని. అప్పుడు ఎస్తేరు మొద్దుకాయతో మరలా ఇట్లా, నీవు పోయి షోషాను సమాజ
ఉమ్, నా నిమిత్తము ఉపవాసం ఉండి ఉమ్, 3 దినములు ఉమ్, అన్నపానములు చేయకుండుడి. ఉమ్, నేనును నా పనికర్తలు కూడా ఉపవాసం ఉందుము. ఉమ్, ప్రవేశించడం న్యాయ వ్యతిరేకముగా ఉన్నను. ఉమ్, నేను రాజు వద్దకు ప్రవేశించుదును. ఉమ్, నేను నశించదను. ఉమ్. అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించిన పద్ధతి ప్రకారం జరిగించెను. చూసారా ఇక్కడ మరి ఎస్తేరు ఎవరండి? ఎస్తేరు, మొర్దెకయి వారి యొక్క పాత్రలని చాలా ప్రాముఖ్యమైనటువంటి, మొన్న అయ్యగారు చెప్పారనమాట. నెహెమ్యా గ్రంథంలో నుండి చెప్పినప్పుడు మరి బబులోను చెరకి వాళ్ళు అందరూ కూడా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయినప్పుడు మరి బబులోను చెర మొన్న అయ్యగారు చెప్పారు కదా, ఎన్ని సంవత్సరాలండి బబులోను చెర? 70 సంవత్సరాలు. ఇశ్రాయేల్ చెర 430 సంవత్సరాలు. సాతాను చెర జీవితకాలం అన్నమాట. మరి 70 సంవత్సరాలు మరి ఎస్తేరు వాళ్ళందరూ కూడా బానిసత్వంలోనికి వెళ్ళిపోయారనమాట. వెళ్ళిపోయినప్పుడు మరి ఎస్తేరుని, మొర్దెకైని దేవుడు అక్కడ నిలబెట్టుకొని మరలా ఆ రాజ్యానికి అడ్డానికి యోధా వారందరినీ కూడా మరి నిలబెట్టడానికి ఎస్తేరుని అక్కడ దేవుడు నిర్మించుకున్నాడు. ఎస్తేరు పాత్ర ఎంతో గొప్పది. బైబిల్ గ్రంథంలో మరి స్త్రీల పేర్లతో 2 గ్రంథాలు ఉన్నాయండి. అవి ఏంటంటారు? వెరీ గుడ్, దివ్య బాగా చెప్పింది. రూతు, ఎస్తేరు. రూతు ఎవరండి? రూతు ఎవరు? అన్యురాలు. రూతు అన్యురాలైనప్పటికైనా కూడా దేవుని బిడ్డల్లో ఎంతగానో హెచ్చించబడింది. ఎస్తేరు అండి, ఎస్తేరు ఎవరండి? యూదురాలు, అన్యుల్లో ఎంతగానో హెచ్చించబడింది. మనం ఎలా ఉండాలి? ఈ యొక్క ఉపవాస ప్రార్థనలో యొక్క శక్తిని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఇక్కడున్నటువంటి మాటలు మరికొన్ని మనం నేర్చుకుందామండి. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. మన యొక్క అంశం ఏంటంటే ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అన్నమాట. ఈ శక్తి ఎలా వస్తుందండి? ఈ శక్తి ఎలా వచ్చింది? దేవుడి సన్నిధానంలో ఎప్పుడైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి కన్నీరు కార్చి దేవుడి సన్నిధానంలో మనం అడుగుతామో అప్పుడే ఆ శక్తిని మనం పొందుకోగలుగుతాం. దేవుని శక్తి చాలా గొప్పది. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి చాలా గొప్పదన్నమాట. ఇక్కడ ఎస్తేరు 3 రోజులు ఉపవాస దినాన్ని ప్రకటించిందనమాట. ఎందుకనంటే మరి యోధా వారందరినీ కూడా సంహరించడానికి ఆ యొక్క హమాన్ అనేటువంటి రాజు ఎంతగానో మరి వారిని చంపేయడానికి చూస్తున్నారనమాట. యోధా ప్రజలందరినీ కూడా చంపేయడానికి చూసినప్పుడు ఇక్కడ మొర్దెకై ఏమంటాడంటే, అమ్మా నిన్ను ఇక్కడ ఈ ప్యాలెస్లో దేనికి పెట్టాడంటే దేవుడు నీవు యోధా వారందరినీ కూడా రక్షించడానికే నిన్ను ఈ ప్యాలెస్లో పెట్టాడు. ఎందుకంటే నువ్వు అనాథవి. ఎస్తేరు ఎవరండి? అనాథ. ఎవరూ లేరు, తల్లిదండ్రులు లేరు. తన యొక్క బాబాయ్ అయినటువంటి మొర్దెకై దగ్గర ఎస్తేరు కూతురుగా దత్తత తీసుకున్నారనమాట. ఎవరు? మొర్దెకై ఎస్తేరుని తన యొక్క సొంత కుమార్తెలాగా చూసుకొని అప్పటి నుండి మరి మొర్దెకై తన యొక్క కుమార్తెగా స్వీకరించాడనమాట. అంత గొప్ప ఆధిక్యత, మరి ఆ రాణిగా ఉండే ఆధిక్యత దేవుడు ఎస్తేరుకి ఇచ్చాడనమాట. ఎస్తేరు ఎవరు? చాలా అనాథకి దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. 127 సామ్రాజ్యాలకి రాణిగా చేశాడనమాట. మామూలు విషయం అండి అసలు. ఎంత గొప్ప ఘనత. చాలామంది అనొచ్చు, నువ్వు అనాథవి, నీకు ఎవరూ లేరు, ఎగతాళి చేసి ఉండొచ్చు అనమాట. చాలామంది ఎగతాళి చేసేవారే ముందుంటారు. ఈ రోజుల్లో చూడండి, మనం మంచిగా ఉంటున్నా కూడా, చర్చికి చక్కగా వెళ్తున్నా కూడా వచ్చేసారా భక్తిపరులు, వెళ్తున్నారా అని చెప్పని చాలామంది ఎగతాళి చేస్తారు. అలాగనే ఎస్తేరుని కూడా చాలామంది ఎగతాళి చేసి ఉండొచ్చు. నీ ఒక అనాథవి, అప్పటి వరకు అనాథ అని పిలిచి ఉండొచ్చు. కానీ ఏ రోజైతే రాజుకి ఎస్తేరును చూచి ఏ రీతిగా దయ కలిగిందో
అప్పటి నుంచి కూడా ఆ యొక్క రాజ్యానికి మరి ఆ యొక్క 127 సంస్థానాలకి రాణిగా దేవుడు చేశాడనమాట. ఆ గొప్ప ధన్యత మరి ఎస్తేరుకి ఇచ్చాడు. ఇక్కడ ఎస్తేరు అనగా పేరు గల అర్థం ఏంటంటే, ఎస్తేరు అంటే నక్షత్రం అన్నమాట. ప్రకాశవంతమైనటువంటి నక్షత్రం. ఎస్తేరు గల పేరుకి రాసుకోండి. ఎస్తేరు గల పేరుకి గల అర్థం ఏంటంటే నక్షత్రం. నక్షత్రం ఎంత వెలుగుగా ఉంటుందండి. నక్షత్రం చాలా వెలుగునిస్తుంది. అలాగనే ఎస్తేరు జీవితాన్ని కూడా మరి దేవుడు ఒక నక్షత్రంలాగా చేశాడనమాట. ఆ యొక్క నక్షత్రాన్ని మరి పంపించి వెలుగుమయంగా చేశాడనమాట. అలాగనే ఎస్తేరుకి మరొక పేరు కూడా ఉందండి. ఎస్తేరుకి మరొక పేరు ఏంటంటే హదస్స. హదస్స హదస్స అంటే సువాసన గల చెట్టు అనమాట. ఆ పేరుకు గల అర్థం ఏంటంటే సువాసన గల చెట్టు. ఎస్తేరు ఇక్కడ చూడండి 4వ అధ్యాయము 3వ వచనములో రాజు యొక్క ఆజ్ఞయు శాసనమునను ఆ, 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 ఉమ్, 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 చాలండి. ఇక్కడ చూసారండి ఎలా ఉన్నారంట వారు? మహా దుఃఖములోను ఏడ్పులోను రోదనలోను పడి ఉన్నారంట. ఎంత దుఃఖం అండి. ఎందుకంటే యోధావారందరినీ కూడా నశింపజేయటానికి ఏమీ లేదు. హామానుకి వచ్చినటువంటి ఈగో ఏంటంటే మొర్దుకయ్యి హామానుకి నమస్కారం చేయట్లేదు. హామాను నమస్కారం చేయకపోవటం వల్ల మొర్దుకయ్యి ఏమయ్యాడంటే హామానుకి ఎట్లా హామానికి హామానికి ఏంటంటే ఎనిమిలా కనబడ్డాడు అనమాట. ఆ యొక్క ఎనిమిలా కనబడేసరికి ఆ యొక్క కోపం అనేది మొర్దుకైకి హామానికి మొర్దుకై పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకుంటేసరికి ఇక్కడ మరి రాజు దగ్గరికి వచ్చి, రాజా మరి మొర్దుకయ్యి నాకు నమస్కారం చేయట్లేదు, అందరూ కూడా నమస్కరించినప్పటికైనా కూడా మొర్దుకై నాకు నమస్కారం చేయట్లేదు అని చెప్పని హామాన్ వచ్చి రాజుకు చెప్తాడనమాట. రాజుకు చెప్పినప్పుడు ఏమైందంటే రాజు అంటాడు, ఉంగరం ఇచ్చి నీకు ఇష్టం వచ్చినట్లు చెయ్యి, వారిపైన నేను నీకు అధికారం ఇస్తున్నాను అని అంటాడనమాట. ఇక్కడ ఎస్తేరు యూదురాలని రాజుకు తెలీదు. రాజుకి చెప్పొద్దని మరి మొర్దుకయ్యి ముందుగా చెప్పాడు కదా. మొర్దుకయ్యి ఏమన్నాడంటే, నీవు రాజు ఏమడిగినప్పటికైనా కూడా ఏమీ చెప్పొద్దని, మేము యూదులు అని చెప్పొద్దని చెప్పి మరి మొర్దుకయ్యి చెప్పడం జరిగింది. జరిగినప్పుడు ఏమైందంటే ఇక్కడ ఎస్తేరు కూడా చెప్పదు మేము యూదులు అని కానీ అని ఎక్కడా కూడా మరి ఎస్తేరు చెప్పటం మరి చూడలేదు. ఆ యొక్క కోపం అనేది హామాను పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకొని ఏంటంటే యోధావారందరినీ కూడా నశించాలి, వీరు ఎలా అయినా వీళ్ళని పాడు చేయాలి, దేవుడు బిడ్డలు వీళ్ళు ఉండకూడదు, వీళ్ళు ఉంటే ఏ పని కూడా చేయనివ్వరు మమ్మల్ని, మా ఆటలు సాగవన్నట్టుగా వారు చేశారనమాట. మరి ఇక్కడ దుఃఖములోను ఏడుపులోను మహారోదనలోను మరి వారు పడి ఉన్నప్పుడు గోనెను పట్ట బూడిదను ధరించుకొని మరి వారు ఎంతగానో దుఃఖంలో మునిగి ఉన్నారండి. ఉపవాస ప్రార్థన ప్రారంభించాడనమాట మొర్దుకై ప్రారంభించినప్పుడు ఇక్కడ 10వ వచనంలో చూస్తే పిలువబడక ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఆ, ఉమ్, 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 చాలమ్మా. ఇక్కడ ఏంటంటే రాజుగారు రాణిగారిని పిలవందే రాణి వెళ్ళకూడదు ఎస్తేరు. ఇప్పుడు ఈ విషయాలన్నీ చెప్పాలంటే ఎవరో చెప్పడానికి లేరు. మొర్దుకై వెళ్ళటానికి అవకాశం లేదు. రాజు దగ్గరికి వెళ్ళటానికి ఎలా చెప్పాలి? రాణి అయినటువంటి ఎస్తేరే చెప్పాలి. ఎస్తేరు చెప్పాలంటే
మరి అక్కడికి వెళ్ళాలంటే రాజు అనుమతి కావాలి. రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాజు యొక్క అనుమతి కావాలి. అంటే ఇప్పుడు నేను మందిరంలోకి వచ్చి వాక్యం చెప్పాలంటే సేవకుల అనుమతి కావాలి. ఎందుకంటే వారు అనుమతించిందే ఇది. మరి దేవుని యొక్క బలిపీఠం. ఇక్కడ ఎవరు పడితే వాళ్ళు వచ్చి నుంచొని వాక్యం అనేది చెప్పకూడదు. ఇక్కడ అనుమతించిన వారే వచ్చి నుంచొని చెప్పాలి. అలాగనే అప్పటి రోజుల్లో మరి రాజు అనుమతిస్తేనే కానీ భార్యాభర్తలైనప్పటికైనా కూడా వారికి ఒక అనుమతి అనేది ఉంటుందన్నమాట. ఒక పరిధి వరకే భార్యాభర్తలు. అక్కడి నుంచి ఏంటంటే ఆ పరిధి దాటిన కాడి నుంచి రాజు రాణి, రాజు రాజే, రాణి రాణియే. ఎవరు సంస్థానాలు వాళ్ళవి అన్నమాట. రాణి ఏమన్నా ఊరికనే ఉంటుందండి రాజ్యంలో? మనమే ఖాళీగా ఉండం. ఆవిడకి ఇంకెన్ని పనులు ఉంటాయి అంటారు? ఎంతమంది చెలికత్తెలు, ఎంతమంది పనివారు, ఎంతమంది షండ్రులు, చాలామంది ఉంటారు కదా. మనమే ఖాళీగా ఉండం అనమాట. ఇంటికాడ ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. కానీ రాణి అయినప్పటికైనా కూడా మరి మొర్దెకై మాట విని దేవుడు నిన్నెందుకు అక్కడికి పంపించాడో అది ఒకసారి జ్ఞాపకం చేసుకో అని చెప్పని మొర్దెకై అంటాడనమాట. నీవు సహాయం చేయనప్పటికైనా కూడా వేరొక దిక్కు నుండి దేవుడు సహాయాన్ని రప్పిస్తాడు అంటాడనమాట మొర్దెకై. అమ్మో చాలా భయం. అప్పటికి భయపడిద్ది ఎస్తేరు. భయపడి ఏమైందంటే అప్పటి నుంచి నేనును నా పనికత్తులను కూడా ఉపవాసం ఉంటాము. నా నిమిత్తము మీరు షోషాను కోటనకు వెళ్ళి యూదులందరినీ కూడా సమకూర్చి మీరందరూ కూడా ఉపవాస ప్రార్థన చేయండి. ఎందుకు చేయాలి ఉపవాస ప్రార్థన? రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాణికి అనుమతి కావాలి కదా. కానీ ఇక్కడ అనుమతి రాలేదు. రాజుగారు రమ్మన్నప్పుడే రాణిగారు వెళ్ళాలి రాజు దగ్గరికి. కానీ ఏంటంటే ఇక్కడ రాజు రమ్మని చెప్పి పిలవలేదు. వీరికున్న సమస్యను బట్టి యూదులందరూ కూడా నశిస్తున్నారని మరి మొర్దెకై ఎంతగానో వేదన చెందుతున్నప్పుడు మరి ఎస్తేరుకు ఆ సమాచారం అనేది తెలిసింది. తెలిసినప్పుడు ఏం చేసిందంటే మరి ఉపవాస దినాన్ని ప్రకటించిందనమాట. ఉపవాస దినమును ప్రకటించి నా నిమిత్తము, ఎవరి నిమిత్తం అండి? రాణి నిమిత్తము, ఎస్తేరైనటువంటి రాణి నిమిత్తము. ఎందుకంటే రాజు దగ్గరికి వెళ్ళాలంటే రాణికి ఒక అవకాశం రావాలి, లేదా ఏదన్నా మరి రాజు పిలవాలి, లేదంటే ఏదన్నా అవకాశం అన్నా రావాలి. వచ్చినప్పుడే మరి రాణి రాజు దగ్గరికి అనేది ఆ యొక్క సంస్థానానికి అనేది వెళ్ళగలుగుతుంది అనమాట. ఇక్కడ ఆ రెండూ లేవు. కానీ ఇక్కడికి వెళ్ళాలి. వెళితేనే కానీ యూదులందరూ కూడా బ్రతికించబడతారు. వెళ్ళకపోతే వారందరూ కూడా నశించిపోతారు. ఎందుకంటే హామాను ఆ చట్టాన్ని తీసుకొని వచ్చాడు. యూదులందరినీ కూడా సంహరించాలి, వీరే పని చేయనివ్వట్లేదు, నన్ను అహంకారులుగా ఉంటున్నారని చెప్పేసి హామాను ఆ యొక్క చట్టాన్ని తీసుకొస్తానికి రాజుతో మాటలన్నీ కూడా జరిగిపోయినాయి. రాజుతో మాటలన్నీ జరిగినాక మొర్దెకై ఆ విషయాన్ని అంతా కూడా గ్రహిస్తాడు. గ్రహించినప్పుడు ఎస్తేరుకి అర్థం కాదు ఆ విషయం. అర్థం కాకుండా ఏమైందంటే బట్టలు చింపుకొని మొర్దెకై బూడిద తలపైన పోసుకొని కూర్చుంటాడనమాట. అంటే అప్పటికే ప్రార్థనలో ఉంటాడు. కానీ ఎస్తేరుకి ఎలా అనిపించిద్దంటే బట్టలు చిరిగిపోయినాయేమో, బట్టలు లేవేమో అనుకొని ఆవిడ ఏం చేస్తారు, మంచి వస్త్రాలు మొర్దెకైకి పంపిస్తారనమాట. పంపించినప్పుడు ఏమైందంటే మొర్దెకై వాటిని తీసుకోకుండా మొర్దెకై ఇవి నాకు వద్దు మరి అని చెప్పేసి ఇక్కడ ఒక మాట అంటాడనమాట. నీవు నా నిమిత్తము ప్రార్థన చేయమని ఎస్తేరు చెప్పింది కదా. చెప్పినప్పుడు మరి వీరందరూ కూడా మరలా ఈ సమాచారం అనేది మొర్దెకైకి తెలియపరిచింది. నేనును నా పనికత్తెలను కూడా ఉపవాసం ఉంటాము. ఇక్కడ ప్యాలెస్లో మేమందరం కూడా భోజనం మాని అన్నపానములు మాని ఉపవాస ప్రార్థన చేస్తాము. నేను రాజు దగ్గరికి వెళ్ళాలంటే మీరందరూ కూడా నా నిమిత్తము ప్రార్థన చేయండి అని ఎస్తేరు చెప్పిద్ది అనమాట. చెప్పినప్పుడు ఏమైందంటే అలాగని మొర్దెకై వెళ్ళి యోధులందరినీ కూడా సమకూర్చి సమాజ మందిరంలో వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. యేసయ్య, రాణి వెళ్తుంది, రాజుకు దయ కలిగేలాగా సహాయం చేయండి. మేమందరం బ్రతికి ఉండాలంటే, యూదులందరూ కూడా క్షేమంగా ఉండాలంటే మరి నీ సహాయం కావాలి కదయ్యా, నీ సహాయం దయచేయని ప్రభువా అని వారందరూ కూడా ప్రార్థన చేస్తారనమాట. సమాజ మందిరంలో కూడి వారందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఇక్కడ ఎస్తేరుని మరి దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడంటే ఒక అనాథ అయినటువంటి ఎస్తేరుని వాడుకొని
మరి 127 సంస్థానాలకు అధిపతిగా చేసి హిందూ దేశం మొదలుకొని కూషు దేశం వరకు కూడా 127 సంస్థానాలు అనమాట. వాటన్నిటికీ దేవుడు గొప్ప రాణిగా ఎస్తేరుని చేశాడు. ఒక అనాథైనటువంటి ఎస్తేరు రాణిగా దేవుడు చేశాడనమాట. అలాగనే మనం కూడా ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలని దేవుడు ఆయన స్వరక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అనమాట. మనం ఎందుకైనా పనికొస్తామండి ఈ లోకంలో? ఎవ్వరికీ పనికిరాం. కనీసం మనం చనిపోతే కాసేపు కూడా మన ఇంట్లో మన బాడీని అనేది ఉంచరనమాట. అసలు అంత హీనమైన పరిస్థితి. ఏదైనా పనికొస్తుంది కానండి ఈ భూమి మీద మానవుడు ఒక్కడే పనికిరాడు. మానవుడు అస్సలే కూడా పనికిరాడు అనమాట. చనిపోయిన తర్వాత ఎందుకు పనికిరానటువంటి నిష్ప్రయోజనం అనమాట. అలాగనే ఇక్కడ ఎస్తేరు ఏం చేసిందంటే, నా నిమిత్తం నేను బ్రతుకున్నట్లుగా నా నిమిత్తము మీరు ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరికి వెళతాను, మరి ఆ యొక్క మాటలు నేను మాట్లాడతాను. ఎందుకంటే రాజదండము ఇలా చూపించాలన్నమాట. ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు రాజు అనుమతి లేకుండా వస్తే గనక ఆ దండం చూపిస్తేనే వారు బ్రతుకుతారు, లేదా వారిని అక్కడికక్కడే చనిపోతారనమాట. ఆ యొక్క చట్టం అక్కడ ఉందన్నమాట. ఎందుకంటే రాజు రాజు రాణి వద్దకు వచ్చినప్పుడు, రాణి రాజు వద్దకు వచ్చినప్పుడు ఆ దండాన్ని చూపించాలి. ఆ బంగారపు దండాన్ని చూపించకపోతే మరి ఆ రాణి చనిపోద్ది అనమాట. కానీ ఇక్కడ అలా జరగకుండా ఉండునట్లుగా నా నిమిత్తం మీరు ప్రార్థన చేయమని చెప్పి వెళ్ళిందనమాట. వెళ్ళినప్పుడు మరి దేవుడు అక్కడ ఆమె ద్వారా ఆవిడ ఒక మాట అనంది ఇక్కడ, న్యాయ వ్యతిరేక్తమైనను నేను వెళ్ళటము న్యాయ అయినప్పటికైనను కూడా నేను వెళ్ళును, నేను రాజుని వద్దకు ప్రవేశించుదును, నేను నశించెదను. నేను చనిపోయినా సరే రాజుని వద్దకు వెళ్ళాలి. ఎందుకంటే నా నిమిత్తము, వారి నిమిత్తము దేవుడు నన్ను ఆ ప్యాలెస్లో ఉంచాడు. ఆ యొక్క రాణి అధికారాన్ని దేవుడు నాకు ఇచ్చాడు అని ఎస్తేరు ఎంతగానో ఉపవాసం ఉండి, తానును తన పనికత్తెలు తన యొక్క యూదులందరూ కూడా ఉపవాసం ఉండి చేసినటువంటి ప్రార్థన దేవుడు అక్కడ వ్యర్థపరచలేదండి. మన యొక్క ఉపవాస ప్రార్థన ఎందు నిమిత్తం చేస్తున్నామంటే, మనకున్న సమస్యలను బట్టి, మనకున్న ఇరుకులను బట్టి, మనకున్న ఇబ్బందులను బట్టి, మనకున్నటువంటి మరి కొన్ని పరిస్థితులు అవి చెప్పుకునేవి ఉంటాయి, చెప్పుకోలేనివి ఉంటాయి. ఆ పరిస్థితులన్నిటి నిమిత్తము కూడా ఈరోజు ఉపవాస ప్రార్థనలు, ఈ 5 రోజులు కూడా ఈ ఉపవాస ప్రార్థనలో వాటన్నిటిని కూడా మనం పెట్టి ప్రార్థన చేస్తున్నాం. మరి ఆ రోజు దేవుడు ఎస్తేరుకి మంచి విజయాన్ని ఇచ్చాడు. రాజుని వద్దకు వెళ్ళినప్పుడు ఆ దండాన్ని రాజు చూపించాడనమాట. చూపించినప్పుడు అప్పుడు ఏమైందంటే, తన యొక్క సమస్య అంతా కూడా రాజుకు చెప్పుకుంది రాణి. చెప్పినప్పుడు మరి దేవుడు అక్కడ మరి రాజు ద్వారా గొప్ప కార్యాన్ని అక్కడ చేశాడనమాట. తర్వాత ఇంకో మాట మనం చూసినట్లయితే, దేవుడు రాజ్యాన్ని అంతటిని కూడా అధికారిగా ఎస్తేరుని చేశారండి. మొట్టమొదటి మాట రాసుకోండి. దేవుడు రాజ్యాన్ని అంతటిని కూడా ఎస్తేరుని అధికారిగా చేశారు, అధికారాన్ని ఇచ్చాడు. దేవుడు ఆ గొప్ప అధికారాన్ని ఎస్తేరుకి ఇచ్చాడు. రెండవదిగా చూసినట్లయితే, దేవునికి ఎస్తేరు విధేయురాలుగా ఉందన్నమాట. మనం ఆధ్యాత్మికంగా తీసుకున్నట్లుగా అయితే దేవుడు ఎస్తేరు దేవునికి ఏ రీతిగా విధేయత కలిగి ఉన్నదో, సేవకుడు కూడా మనం అదే రీతిగా విధేయత కలిగి ఉండాలి. సంఘ విషయంలో, ప్రతి విషయంలో కూడా విధేయత కలిగి ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలన్నమాట. ఎస్తేరు అలా విశ్వాసం కలిగి ఉంది. ఎస్తేరు విశ్వాసం కలిగి ఉంది కాబట్టే ఆ గొప్ప అద్భుతాన్ని చూడగలిగింది, యూదులందరికీ కూడా క్షేమాన్ని చూడగలిగింది. అలాగనే మనకు కూడా ఆధ్యాత్మికంగా మనం ప్రతి విషయంలో కూడా విశ్వాసమును కలిగి ఉండాలి. మన విశ్వాసం ఎంత మాత్రమునైనా కూడా కోల్పోకూడదు అనమాట. నాలుగవదిగా ఏంటంటే, వాటన్నిటిని కూడా జయించింది. ఇప్పుడు రాజు దండం చూపించబట్టే కదా రాణి క్షేమంగా ఉంది. అంటే దేనివల్ల సాధ్యమైంది? అదంతా ఉపవాస ప్రార్థన వల్ల అవన్నీ కూడా సాధ్యపడింది. వాటన్నిటిని కూడా జయించింది ఎస్తేరు. మనం కూడా
మన యొక్క శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబాలని జయించేవారిగా ఉండాలన్నమాట. తర్వాత యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. యోనా గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, 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 ఆ, ఆ, ఆ. చాలమ్మా. ఇక్కడ చూసారా, నినివే నినివే పట్టణం అంట దేవుని యందు విశ్వాసము ఉంచలేదు, ఉపవాస దినమును చాటించిందనమాట. మరి ఇక్కడ నినివే ప్రజలందరూ కూడా, మరి యోనాకి దేవుడు నినివే వెళ్ళమంటే యోనా ఏం చేశాడండి, తర్షీషుకు వెళ్తున్నాడు. వెళుతున్నప్పుడు మార్గం నందు మరి దేవుడు ఆ యొక్క మరి కొన్ని సందర్భాల ద్వారా మరి దేవుడు మరలా చెప్పినటువంటి ప్రాంతానికే దేవుడు యోనాని రప్పించాడు. ఇక్కడ మరి నినివే పట్టణం అంతా కూడా ఉపవాస దినాన్ని చాటించి వారిని బాగు చేయమని, వారి పాపంలో ఉన్నారని దేవుడు మరి యోనాకి చెప్పినప్పుడు, కానీ యోనా గారు వినకుండా వారి యొక్క సొంత నిర్ణయం మీద తర్షీషుకు వెళ్ళిపోదామని చెప్పని చూశాడు. కానీ దేవుడు ఆ రీతిగా వెళ్ళనివ్వలేదండి. ఎందుకంటే అక్కడ వారందరూ కూడా నశిస్తారనమాట. వారి యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా నశిస్తారు. ఆ నినివే ప్రజల్ని మరి దేవుడు ఆ దుర్గతి నుంచి తప్పించడానికి యోనాను అక్కడికి పంపించి 3 రోజులు కూడా ఉపవాస దినాన్ని చాటిస్తాడు. ఉపవాస దినము చాటించినప్పుడు గనులేమి, అల్పులేమి, పిల్లలేమి, పెద్దలేమి ప్రతి వారును కూడా ఆ యొక్క ఉపవాస దినంలో మరి కూడి ఉంటారనమాట. ఎలా అంటే మనలాగే ఉపవాస దినాలు చేస్తారనమాట. 3 రోజులు కూడా చక్కగా రీతిగా మనస్వి చక్కగా వచ్చారు. చిన్న చిన్న పిల్లలు ఆ రోజుల్లో కూడా అలా చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు. చాలామంది పిల్లలు ఉంటారు. అందుకని ఇక్కడ దేవుడు రాయించాడనమాట, గనులేమి, అల్పులేమి, పిల్లలేమి, పెద్దలేమి అందరూ కూడా కూడి ఉపవాస దినమును మరి ఆచరించారనమాట. రాజు కూడా రాజ వస్త్రాలన్నీ మరి తీసివేసి గోనె పట్టా కట్టుకున్నాడు అనమాట. ఏమండి, రాజు వస్త్రాలు ఎవరైనా తీస్తారండి? దగ్గర కదా. అంత గొప్ప ప్రాధాన్యతని ఆయన విడిచిపెట్టి కేవలం నినివే పట్టణం పాడైపోద్ది అని దేవుడు మాట్లాడాడు. పట్టణం పాడైపోతే రాజు ఏమైపోతాడండి? రాజు ఉండడు కదా. రాజు లేని పట్టణం శూన్యం. మరి ఆ యొక్క శూన్యాన్ని మరి ఆయన ఊహించుకోలేక ఆయన కూడా దేవునికి ఆ వాక్యాన్ని ఆయనకి తట్టిందనమాట. రాజుకి ఆ వాక్యం తట్టింది, ఆయన హృదయం తెరవబడింది. అవును కదా, దేవుడు మా కోసమే చెప్తున్నాడు కదా, ఈ ఉపవాస కూడుకులు మన కోసమే కదా, మన ఆత్మీయ స్థితి కోసమే కదా, సేవకుడు చెప్పాడు కదా, మనం వినాలి కదా అని ఒక ఆలోచన అనేది నినివే రాజుకి వచ్చిందనమాట. నినివే రాజుకి వచ్చినప్పుడు మరి అక్కడ చక్కగా మరి ఆ యొక్క యోనా గారు వెళ్ళి ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు వారందరూ కూడా సమకూర్చబడ్డారు. తర్వాత వారందరూ కూడా ఆ యొక్క గోనె పట్టా కట్టుకొని బూడిదను తల మీద వేసుకొని వారి యొక్క ఉపవాస ప్రార్థన కొనసాగించారనమాట. రాజు కూడా కూర్చొని వారితో పాటు ప్రార్థన చేశారు. వారు చేసినటువంటి ప్రార్థన దేవుడు వ్యర్థపరచలేదండి. ఆ నినివే పట్టణాన్ని అంతా కూడా దేవుడు కాపాడాడు. వారు చేసినటువంటి ఉపవాస ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటంటే వారి యొక్క ఆ నినివే పట్టణం అంతా కూడా కాపాడబడింది. లేదంటే వారందరూ కూడా దుర్గతి పాలైపోయేవారు. వారందరూ కూడా ఎందుకు పనికిరానటువంటి మరి సొదొమ గొమొర్రా చూడండి. సొదొమ గొమొర్రా చూస్తే ఎంతగానో అగ్ని చేత అవన్నీ కూడా కాల్చివేయబడతాయి అన్నమాట. ఆ రీతిగా అయిపోయేది. మరి అక్కడ పాపం ఎంతగానో ఏలుబడి చేస్తుంది కాబట్టి మరి దేవుడు యోనాను పంపించి నినివే పట్టణాన్ని అంతా కూడా బాగు చేశాడు. దేవుడు చేసినటువంటి కార్యాలు ఎంతో గొప్పయండి. ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఎంతో గొప్పదనమాట. నెహెమ్యా గారు చూడండి, నెహెమ్యా గ్రంథానికి వచ్చేద్దాం. అయ్యగారు మొన్నటి నుంచి నన్ను కూడా నువ్వు నెహెమ్యాలో చెప్పు అని అంటున్నారు.
కానీ నా ప్రేరేపణ ఏంటంటే నేను ఎస్తేరే చెప్తాను. ఎస్తేరు గ్రంథంలో నుంచి చెప్పాలని నాకు దేవుడు ప్రేరేపిస్తున్నాడని నేను చెప్పాను. రాత్రి కూడా అయ్యగారు చెప్పారు. ఐజాక్ శాస్త్రి అయ్యగారు నెహెమ్యా గ్రంథంలో నుంచే చెప్పారు. కానీ నేను కూడా దీంట్లో నుంచి కొన్ని విషయాలు కొన్ని కొన్ని మాటలు తీసుకోవాలని చెప్పని నేను అనుకుంటున్నాను. ఇక్కడ మరి మొదటి అధ్యాయం 4వ వచనంలో చూడండి ఈ మాటలు. ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. చాలండి. ఇక్కడ చూడండి నెహెమ్యా గారు ఏం చేశారని గడిచిన 2 రోజులు కూడా అయ్యగారు మనకు ఎంతగానో మరి సేవకుల ద్వారా మాట్లాడుతున్నారనమాట. నెహెమ్యా గారు ఏం చేశారండి, వారి పనులన్నీ కూడా ఆపివేసి ఉపవాస దినాన్ని చాటించుకొని చక్కగా ప్రార్థన చేసుకున్నారనమాట. ప్రార్థన చేసినప్పుడు ఏమైందండి, గొప్ప కార్యాలు, పడిపోయిన ప్రాకారాలు కట్టడానికి దేవుడు గొప్ప సహాయం దయచేశాడనమాట. దేవుడు చేసినటువంటి కార్యములను బట్టి దే దేవునికి వందనాలు చెల్లించాలి. ఎందుకంటే ఇక్కడ నెహెమ్యా గారు మరి పడిపోయిన ప్రాకారాల కొరకు భారం కలిగి ఉన్నాడనమాట. నెహెమ్యా గారి పని ఏంటండి, రాజు యొద్ద గిన్నె అందించే పని. గిన్నె అందిస్తాడనమాట, రాజుగారి యొక్క గిన్నె అందించే పని. కానీ రాజుగారికి కూడా ఎంతో దయ కలిగింది. ఏంటి నువ్వు అలా ఉన్నావు, ఎందుకు నువ్వు అంత మనోవిచారం కలిగి ఉన్నావు, అసలు నీ సమస్య ఏంటి అని మరి సీమోన్ అన్నయ్య గారి ఇంటికాడ కూడా కొన్ని మాటలు మరి అయ్యగారు చెప్పడం జరిగింది. ఆ మాటలు ఆ యొక్క అధ్యాయంలో ఏంటి నీ మనోవిచారణ ఏంటి అని చెప్పని మరి నెహెమ్యా గారిని రాజుగారు అడుగుతారనమాట. అడిగినప్పుడు రాజు ఏమని అంటాడంటే మరి ఏమీ మాట్లాడ్డనమాట. అప్పుడు చక్కగా పక్కకెళ్ళి ప్రార్థన చేసుకొని వచ్చి అప్పుడు వారి సమస్యనంతా కూడా రాజుకు చెప్తాడు. రాజుకు చెప్పినప్పుడు ఓకే నువ్వు వెళ్ళి పడిపోయిన ప్రాకారాలను కట్టి వాటిని మరలా నీవు పునఃప్రారంభించుమని చెప్పని దేవుడు వాటికి కావాల్సిన రాజు వాటికి కావాల్సినటువంటి సామాగ్రిని అంతటిని ప్రొటెక్షన్ని అన్నిటినీ ఇస్తాడనమాట. మరి ఇచ్చినప్పుడు ఈ యొక్క నెహెమ్యా గారు ఏం చేస్తారంటే దుఃఖముతో కొన్ని దినాలు ఉపవాస దినాన్ని చాటిస్తాడనమాట. ఉపవాస దినమును ఎంతో దుఃఖముతో మరి ప్రార్థన చేస్తారు. మరి ఇంకా అలాగనే మరి ఇక్కడ ఎస్తేరు గ్రంథంలో నుంచి ఏమన్నాడంటే నీవు వేరొక దిక్కు నుండి సహాయం రప్పిస్తాడని అన్నారు కదా ఎస్తేరు గ్రంథంలో. మరలా ఇంకా అలాగనే దినవృత్తాంతాలకు వచ్చేద్దామండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ వచనము. మా దేవా 374వ పేజీ అండి, 374వ పేజీ, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనము. 2వ దినవృత్తాంతములు సారీ. ఆ ఆ ఆ ఆ ఆ ఆ చూసారండి ఇక్కడ ఏమన్నారండి, ఏమన్నారండి, నీవే మాకు దిక్కు అని ఎవరన్నారు, ఎవరు చేశారండి ఈ ప్రార్థన, ఎవరు చేశారు చెప్పాలి. అయ్యగారు చాలాసార్లు చెప్పారు మనకి. ఈ ప్రార్థన ఎవరు చేశారు, యెహోషాపాతు. నీవే మాకు దిక్కు. మాకు దిక్కు ఎవరండి, మనకు దిక్కు ఎవరండి, దేవుడే మనకు దిక్కు అనమాట. ఎస్తేరుకు దిక్కు ఎవరయ్యారు, దేవుడే అయ్యాడు. దేవుడు అయ్యాడు కాబట్టే యూదులందరికీ కూడా క్షేమాన్ని దేవుడు ఇచ్చాడనమాట. ఎందుకంటే వారు అప్పటి వరకు కూడా మరి ఎంతగానో మరి చంపేస్తారని, హామాను మమ్మల్ని చంపేస్తారని మరి యూదులందరూ కూడా చాలా భయపడ్డారు. దేవుడు వారి మీద వారికి యూదులకు జయమునిచ్చాడనమాట, జయం కలిగించాడు. ఇక్కడ యెహోషాపాతు ఏమంటున్నాడండి, నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు దిక్కు ఎవరు లేరు, నీవు తప్ప మాకు ఆధారం ఎవరు కూడా లేరు. మనకు ఆధారం ఎవరిని ఉన్నారండి, ఒకవేళ ఉన్నా కూడా బందిపోటు దొంగలెళ్ళి వెనకాల నుంచి పొడుతూ ఉంటారు. వారంట అయ్యా నువ్వే ఉన్నావు, నువ్వే ఉన్నావు, మాకు నువ్వే అన్నీ చూడాలని మనం ఎవరినైతే వాళ్ళ కాళ్ళు పట్టుకుంటామో వారంతా మన వెనకాల గోతులు తవ్వుతూ ఉంటారు.
అదే మనం దేవుడా నువ్వే దిక్కు, నా ప్రతి పరిస్థితి నీకు తెలుసు, నా ప్రతి అవసరత మీకు తెలుసు అని దేవుడు పాదాలు పట్టుకున్నాం అనుకోండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఇక్కడ గొప్పగా యెహోషాపాతు అంటాడు కదా, నీవే మాకు దిక్కు, మాకు దిక్కు ఎవరు లేరయ్యా. ఒక పక్క గొప్ప సైన్యము వారిని తరుముతుంది, 3 గ్రూపులు వారిని తరుముతున్నాయి అన్నమాట. వారి యొక్క గుంపుని 3 గ్రూపులు తరుముతుండగా మరి యెహోషాపాతు ఏం చేశారండి, నీవే మా దిక్కని ప్రార్థన చేశాడు. ఆ యొక్క 3 గ్రూపుల నుంచి కూడా వారిని తప్పించి వారికి మరి ప్రార్థన వల్ల వారికి విజయాన్ని ఇచ్చాడనమాట. ఆ యొక్క గొప్ప ఉపవాస ప్రార్థన, ఆ గొప్ప ప్రార్థన మరి దేవుడు వారి పట్ల గొప్ప కార్యమును జరిగించాడనమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే నీవే మాకు దిక్కు, దేవుడే మనకు దిక్కు. ప్రతి విషయంలో ఆర్థిక పరంగా, ఆరోగ్యంగా, సమస్తమైనటువంటి విషయాల్లో మనం ఎక్కడికి వెళ్తున్నప్పటికైనా కూడా చాలామంది మనుషుల్ని ఎదురు రమ్మంటారు. లోకంలో చాలామంది మనుషుల్ని ఎదురు రమ్మంటారు, చిన్నపిల్లల్ని ఎదురు రమ్మంటారు. కానీ దేవుడిని ఎదురు రమ్మని ఎవరు అనరే. అసలు దేవుడు ఉంటేనేగా మనం బతికుండేది. మనం బయటికి వెళ్ళి వస్తున్నామంటే దేవుడు కృప కావాలి. దేవుడు కృప లేనిదే మరలా మనం సజీవులంగా రాలేమన్నమాట. దేవుడు కృప కావాలంటే మనం ఏం చేయాలండి, నిత్యము కూడా దేవుడి సన్నిధానంలో నీవే మా దిక్కయ్యా, యెహోషాపాతు చేసినట్లు నీవే మాకు దిక్కు, నీవు తప్ప మాకు దిక్కు ఎవ్వరూ లేరు, నీవు తప్ప మాకు ఆధారం ఎవ్వరూ లేరు. మనుషులు నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎంత గొప్ప మేలండి మనకి. దేవుడే మనకు దిక్కై ఉన్నప్పుడు సమస్తము కూడా దేవుడే ఆయన స్వాధీనంలో మనల్ని ఉంచుకుంటాడు అనమాట. మనం లేచినా, లెగకపోయినా, పడుకున్నా, కూర్చున్నా సమస్తమైన విషయాల్లో దేవుడే మనకు దిక్కు, మనకు ఆధారము ఆయనే అయి ఉన్నాడు. మనము మూలవాక్యం అయినటువంటి ఎస్తేరు గ్రంథానికి మనం వచ్చేద్దామండి. అందరూ కూడా ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయంలోనికి వచ్చేసేయండి. మనం ఉపవాసం ఉన్నప్పుడు ఇంకో మాట కూడా ఉందండి. మనం ఉపవాసం ఉన్నప్పుడు మన కడుపు ఒక్కటే కట్టుకోవటం కాదు. మనం ఉపవాసం ఉన్నామంటే రాత్రి పాస్టర్ గారు కూడా చెప్పారు, మన ఇంట్లో వాళ్ళకు కూడా తెలియకూడదు. చాలామంది ఉపవాసం ఉన్నప్పుడు మేము ఉపవాసం ఉన్నాము, మేము ఉపవాసం ఉన్నాము, మేము ఉపవాసం ఉన్నామని అందరికీ చెప్పుకుంటారు. అన్యులు చూడండి ఎంత చక్కగా ఉపవాసం ఉంటారో వాళ్ళు. వాళ్ళని అన్యులు అంటమే కానీ వారు చాలా మంచిగా ఉపవాసం ఉంటారనమాట. వారి మౌనవ్రతం కూడా చూడండి చాలా చక్కగా చేస్తారు. ముస్లిమ్స్ కూడా చూడండి ఉమ్ము కూడా మింగరంట వారు. ఉపవాసం చేస్తే వారు ఉమ్ము కూడా మింగరు. లేచింది మొదలుకొని పడుకునే వరకు వారు ఉమ్ము కూడా మింగరంట. అంత కఠినంగా వారు ఉపవాసం చేస్తారు. కానీ మనం ఏంటంటే ఉపవాసం పేరుకే ఉపవాసం, మన బాడీలనే ఉపవాసం ఫాస్టింగ్లో ఉంచుతున్నాం. కానీ మన యొక్క ఆత్మలు ఫాస్టింగ్లో ఉంటలా. మనం పొద్దున్నుంచి ఏమీ తినలేదు, తాగలేదు, తాగేంలేండి, తాగలేదని మళ్ళీ మనం అనకూడదు. తినలేదు కానీ తాగామన్నమాట. తాగినప్పటికీ మరి ఉపవాస ప్రార్థన అనేది చాలా భయభక్తులతో చేయాలి. దేవుని మందిరంలోనే కూర్చోవాలి. ఉపవాసం ఉన్నప్పుడంట నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచున్న నీ తండ్రిని వేడుకోవాలంట. ఉపవాసం ఉన్నప్పుడు నీ గదిలోనికి వెళ్ళిపోవాలి, బయట తిరగకూడదు, పనులు చేసుకోకూడదు, మీ సొంత పనుల్లో అసలు ఉండకూడదు, వ్యాపారాలు చేయకూడదు. అలాంటప్పుడు ఉపవాసం ఉండకూడదు. అవన్నీ వెసులుబాటు లేని పరిస్థితుల్లో ఏంటంటే ఉపవాసం అనేది ఉండకూడదు. పేరుకు మాత్రమే మన ఉపవాసం ఉండి మన పనులు మనం చేసుకుంటే దాని యొక్క ప్రయోజనం అనేది లేదండి. ఉపవాసం ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడి సన్నిధానంలో కూర్చొని కన్నీరు కార్చి మరి ఆయన యొక్క చిత్తాన్ని మనం అడగాలన్నమాట. ప్రభువా, నా జీవితం ఇది, నా యొక్క పరిస్థితి ఇది, నా యొక్క వ్యాపారం ఇది, నా యొక్క వ్యాపారంలో చాలామంది కూడా నేను నమ్మి మోసపోయాను, నా స్థితిని మీరు జ్ఞాపకం చేసుకోయా, నీవు నాకు సహాయాన్ని ఇవ్వు అని మన పరిస్థితుల కొరకు మన గదిలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకోవాలంట. దేవుడు బైబిల్లో ఉందండి, బైబిల్ గ్రంథంలో ఆ మాటలు ఉన్నాయన్నమాట. మన ఉపవాసం ఉండి చాలామంది చేసే పొరపాటు ఏంటంటే, మనమంటే మనం కాదండి, చాలామంది లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేను చెప్తున్నాను. చాలామంది ఉపవాసం ఉండి టిఫిన్ చేసేస్తారు, ఫ్రూట్స్ తినేస్తారు,
మజ్జిగ తాగేస్తారు, మంచినీళ్ళు తాగేస్తారు. ఇక వాళ్ళ కడుపుకి రెస్ట్ ఉండదనమాట. పేరుకే ఉపవాసం. పేరుకే ఉపవాసం. యాపిలికాయలు తినేస్తారు, దానిమ్మకాయలు తినేస్తారు, అన్నీ తినేస్తారు. చపాతీలైతే రోజు తినేదానికన్నా డబల్, త్రిబుల్ ఆ రోజు ఎక్కువైపోతాయన్నమాట. మాకు తెలిసినోళ్ళు ఒకళ్ళున్నారు. ఉపవాసం అండి. ప్రతి వారం గూడా వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, ఆ రోజు ఒక స్పెషల్ డిష్ ఉంటదనమాట ఆళ్ళింట్లో. ఒక స్పెషల్ డిష్. ఆ స్పెషల్ డిష్ ఏంటంటే, ఒకరోజు పూర్ణాలు, శనివారం నాడు. సిద్ధపాటు కూడికి మనం ఏం చేయాలి అసలు లెక్కైతే శనివారం నాడంతా కూడా ఉపవాసం ఉండి, ఆదివారం నాటికి మనం సిద్ధపడాలి ఆరాధన కొరకు. ప్రభా నీ దాసుడితో మాతో ఏం మాట్లాడనయ్యున్నావు, నీ దాసుల ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి, నీ వాక్కు చేత మమ్మల్ని నడిపించండి, వాక్యానుసారమైన జీవితాన్ని ఇవ్వండి అని మనం ఇలా ఉపవాసం ఉండి శనివారం నాడు ప్రార్థన చేసుకొని ఆదివారం నాడు మరి దైవజనుల యొక్క వాక్యం కొరకు మనం ఎదురు చూడాలన్నమాట. కానీ ఆ రీతిగా మనం సిద్ధపడాలి. కానీ మనం ఏం చేస్తామంటే శనివారం నాడే అన్నీ వీలు కుదరాలే కానీ చేపల కూర ఆ రోజే వచ్చేస్తాయి. కానీ ఉపవాసం అమ్మో తినకూడదు ఉపవాసం. ఒక భక్తుడంట, ఒక అతనంట, అయ్యగారు కూడా చాలాసార్లు చెప్పారు ఆ ఒక ఉపమానం. ఒక అతను దేవుడి కొరకు ఎంతగానో వేడుకుంటున్నాడు అనమాట. దీక్ష చేస్తున్నాడు. ఉపవాసం ఉండి దీక్ష చేస్తున్నాడు. దేవా నిన్ను చూడాలి, దేవా నిన్ను చూడాలి, దేవా నిన్ను చూడాలని చెప్పని ఆ యొక్క ఉపవాస ప్రార్థనలో ఎంతగానో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. దేవుడిని చూడాలనే తను ప్రార్థన చేస్తున్నాడు. తన యొక్క ఆ యొక్క దినాన్ని ప్రారంభించుకున్నాడు అనమాట. నేను దేవుడిని చూడాలి, నేను దేవునితో మాట్లాడాలి అని చెప్పని ప్రార్థించుకున్నాడు. సరేనని చెప్పని ఆయన యొక్క దీక్షను దేవుడు గట్టిగా చూసి దేవుడు కూడా అతని దగ్గరికి వచ్చాడనమాట. వచ్చినప్పుడు ఏమైందంటే దేవుడు వచ్చాడు కదా, నేను ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి అరటిపండు ఒకటి తీసుకొని పండు పాడేసి తొక్క నోట్లో పెడతాడు. తొక్క నోట్లో పెట్టినప్పుడు దేవుడికి ఏంటంటే చాలా రుచికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఏమని చేశాడు ప్రార్థన, దేవా నిన్ను చూడాలి, దేవా నిన్ను చూడాలి, దేవా నిన్ను చూడాలని చెప్పని దేవుడి మీద విశ్వాసం కలిగి అలా దీక్ష చేశాడనమాట. చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మరి దేవుడు ప్రత్యక్షం ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి గెస్టులు వస్తారండి. వచ్చినప్పుడు పద్మ గారు అయితే చక్కగా లోపలికి వెళ్ళిపోయి టీ పెట్టి తీసుకొచ్చేస్తారు, చిన్న పద్మ గారు. అలాగనే ఆయన కూడా గబగబా లోపలికి వెళ్ళిపోయి అరటిపండు ఉంటే తీసుకొచ్చి అట్టి పండు పడేసి తొక్క నోట్లో పెడతాడనమాట. తొక్క నోట్లో పెట్టినప్పుడు మరి దేవుడు అంటాడనమాట, అబ్బా చాలా బాగుంది, ఇది నాకు చాలా రుచికరంగా ఉందంటే సరేనని చెప్పేసి దేవుడు తినేస్తాడు. తనకు ప్రత్యక్షమయ్యాడు కదా, మరలా వెళ్ళిపోతాడు. మరలా వెళ్ళిపోయినప్పుడు ఇతనంతా కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నప్పుడు ఏమైందంటే ఆ పండు అక్కడ కనిపించింది అనమాట. పండు కనిపించినప్పుడు అతను ఏమనుకుంటాడంటే, అయ్యో నేను దేవుడు వచ్చినప్పుడు అనవసరంగా తొక్క పెట్టానా, పండు పెట్టలేదా, ఎంత పని అయిపోయింది, అసలు నేను ఎంత పని చేశాను, అసలు నాకు బుద్ధి లేదు, నేను తొందర ఎక్కువైపోయింది నాకు అని చెప్పని అతనిలో అతనే తిట్టుకుంటాడనమాట. ఈసారి దేవుడు వచ్చినప్పుడు మంచిగా పెట్టాలి అని చెప్పేసి అతను అనుకుంటాడనమాట. అనుకున్నప్పుడు సరేనని చెప్పేసి మరలా అదంతా శుభ్రం చేసుకొని ఈసారి దేవుడు వచ్చినప్పుడు ఎట్లయినా సరే ఖచ్చితంగా నేను పండే పెడతా అని చెప్పేసి ఆ దీక్షలో మరలా కూర్చున్నాడు. మరలా కూర్చున్నప్పుడు ఏమైందంటే మరలా దేవా నిన్ను చూడాలి, పండు పాడేయాలి, తొక్క పాడేయాలి, పండు పెట్టాలి, తొక్క పాడేయాలి, పండు పెట్టాలి, తొక్క పాడేయాలి, పండు పెట్టాలని ఇదే దీక్షలో ఉన్నాడనమాట. ఇదే దీక్షలో ఉన్నప్పుడు సరేనని చెప్పేసి బాబోయ్ ఈ బాధ నేను భరించలేకపోతున్నాను రా బాబు, ఒక్కసారి వెళ్ళొద్దామని చెప్పేసి దేవుడు రానే వస్తారనమాట. వచ్చినప్పుడు అప్పుడు ఈయన ఏం చేస్తాడు తెలుసా, మీరు గెస్ చేయండి. ఈయన ఏం చేస్తాడు, తొక్క పాడేసి పండు పెడతాడు. జాగ్రత్తగా తనకు తానే ఒలిచి తొక్క తీసుకెళ్ళి అక్కడ పడేసి డస్ట్బిన్లో పండు తీసుకెళ్ళి దేవుడి నోట్లో పెడతాడు. ఏమంటే పండు బాగుంటుందా తొక్క బాగుంటుందా? పండే బాగుంటుంది కదా. కానీ ఇక్కడ ఏంటి తొక్క బాగుంటుందని దేవుడు అంటున్నాడు, పండు బాగోలేదు తొక్క బాగుంది అని అంటాడు. పండు బాగోలేదండి.
పండు బాగోలేదని అన్నాడు అనమాట. రెండోసారి ఆయన వచ్చినప్పుడు ఏంటంటే, నువ్వు పెట్టింది ఏమి నాకు నచ్చలేదు, ఈ పండు ఏం బాగాలేదు అని చెప్పని రెండోసారి వచ్చినప్పుడు అంటాడనమాట. ఇదేంటి నేను ఇంత కష్టపడి మరి చక్కగా గుర్తుపెట్టుకొని నేను పండు పాడేయాలి, తొక్క పాడేయాలి, పండు పెట్టాలి, తొక్క పాడేయాలి, పండు పెట్టాలని దీక్షలో నేనున్నాను. వచ్చారు, పండు పెట్టాను, అయినప్పటికైనా ఇదేం బాగోలేదని అన్నారేంటి అని చెప్పని ఒక ఆలోచన అనేది తనలో ఉండిపోయిందనమాట. తర్వాత దేవుడు వచ్చినప్పుడు అంటాడు, నీవు మొట్టమొదటిసారి ఏమని చేసావు? విశ్వాసంతో చేసావు. నేను కనిపించాలి, నేను కనిపించాలి, నాతో మాట్లాడాలని చెప్పని నీవు ఉపవాసం ఉండి నన్ను అడిగావు. నేను వచ్చాను, వచ్చినప్పుడు నీవు పెట్టావు, అది చాలా రుచికరంగా ఉంది. రెండోసారి నేను వచ్చినప్పుడు నీ ధ్యాస అంతా కూడా పండు మీదే ఉంది, ఆ యొక్క పండు మీదే ఉందన్నమాట. పండు పెట్టాలి, తొక్క పాడేయాలి, పండు పెట్టాలి, తొక్క పాడేయాలి. ఈ దీక్షే ఉంది కానీ నీకు విశ్వాసం అనేది నా యందు ఏమాత్రం కూడా లేదు. మరి దేవుడి మీద విశ్వాసం లేకపోతే మన జీవితాలు కూడా అలాగే ఉంటాయండి. దేవుడి మీద విశ్వాసం కలిగి ఉపవాస ప్రార్థనలో బలంగా మనం ప్రార్థన చేయాలి. ఖచ్చితంగా అడగాలి దేవుణ్ణి. మనకి ఏదైతే అవసరమో, రాత్రి కూడా దైవజనులు చెప్పారు, మనకి ఏదైతే అవసరమో మనం అడిగేది గట్టిగా అడగాలి, పెద్దవి అడగాలి. దేవుడికి ఊహించిన దానికన్నా, ఆశించిన దానికన్నా దేవుడు అధికంగా దేవుడు ఇస్తానని సెలవిచ్చాడు కదా. మన దేవుడు ఉన్నతమైన వాడు కనుక మనం కూడా ఉన్నతమైనగానే అడగాలి. ఇప్పుడు మన యొక్క పరిస్థితిని బట్టి మన పిల్లలు అడుగుతారు, మనం కూడా దేవుణ్ణి ఆ రీతిగానే అడగాలి. మన యొక్క పరిస్థితి ఏంటి, మన సమస్య ఏంటి, ఖచ్చితంగా అడగాలి. మళ్ళీ దేవుడి దగ్గర సందిగ్ధంగా కాదు, విశ్వాసంతో అడగాలి. ఏది ఎలాగా? ఇందాక ఆ భక్తుడు అడిగాడు కదా, దేవా నువ్వు కనపడాలన్నప్పుడు దేవుడు కనపడినప్పుడు, కానీ తొక్కైనప్పటికైనా కూడా దేవుడు ఎంతగానో చక్కగా ఇది నాకు రుచికరంగా ఉందని చెప్పని తిన్నాడు. ఎందుకంటే ఆయనకున్న విశ్వాసమును దేవుడు చూశాడు. ఇక్కడ మన ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని మనం కూడా అనుభవించాలండి. ఉపవాసం ఉన్నప్పుడు మరి మనం చక్కగా ఇందాక చెప్పుకున్నట్లుగా మన సన్నిధానంలోనే ఉండాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి, కన్నీరు కార్చాలి. సుశీలలో నేను చూసినటువంటి గొప్ప విషయం ఏంటంటే, తన రక్షణ పొందిన కాడి నుంచి ఇప్పుడు వరకు కూడా నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, రక్షణ పొందిన కాడి నుంచి స్టిల్ నువ్వు ఇప్పుడు కూడా ప్రతి వారం కూడా అమ్మ ఈ ఉపవాసం ఉంటుంది. ప్రతి వారం, ఏ వారం కూడా లేదు అనుకోవడానికి లేదు. నేను అది హార్ట్ఫుల్గా నేను చెప్పగలను. ఎందుకంటే ఉపవాస ప్రార్థనలో తన శక్తిని అనుభవించింది. రవి గారు వాళ్ళ ఇంటి పైన ప్రార్థన జరిగినప్పుడు 3 రోజులు కూడా ఉపవాస ప్రార్థనలో తను పాల్గొంది కాబట్టి దేవుడు తన పట్ల ఆ గొప్ప కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే అది వైద్యులకి అసాధ్యం, అసలు అది దేవుడికి సమస్తము కూడా సాధ్యమే. తన ప్రతి పరిస్థితిని కూడా దేవుడు సాధ్యపరిచాడు కాబట్టి తన యొక్క తీర్మానం కలిగి ఉంది. అలాగనే మన జీవితాల్లో కూడా మనం ఒక తీర్మానం కలిగి ఉండాలండి. ఇక్కడ ఎలా ఉన్నారు? దుఃఖములోను, ఏడుపులోను, రోదనలోనూ పడి ఉన్నారంట. మరలా ఇక్కడ చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ వచనంలో ఎలా ఉన్నారు? దుఃఖములోను, ఏడుపులోను, కన్నీటిలోను మునిగిన వారై ఉన్నారంట. మరలా ఇక్కడ 8వ అధ్యాయము 16వ వచనానికి వచ్చేయండి. ఆమేన్. ఇక్కడ ఎట్లా జరిగిందంటే చక్కగా ఫస్ట్ ఏమైందండి? దుఃఖములోను, ఏడుపులోను, రోదనలోను, కన్నీటిలో మునిగిన వారై ఉన్నారంట. కానీ ఇక్కడ ఒక కార్యం జరిగింది. 4వ అధ్యాయం 3వ వచనంలో, 4వ అధ్యాయం 15వ వచనంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడనమాట. ఇక్కడ ప్రత్యేకించి ఇక్కడ ఉపవాస ప్రార్థన దేవుడు ఇక్కడ జరిగించాడు కాబట్టి వారి యొక్క కన్నీటిని దేవుడు నాట్యంగా మార్చివేశాడనమాట. 8వ అధ్యాయము 16వ వచనంలో చూడండి, ఇక్కడ ఎంత చక్కగా దేవుడు రాశాడో, వారికి క్షేమమును, ఆనందమును, సంతృష్టియు, ఘనతయు కలిగిందంట. చూసారా ఎంత గొప్ప అద్భుతం చేశాడో దేవుడు. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి శక్తిని బట్టి, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి దేవుడు వారి పట్ల గొప్ప కార్యమును దేవుడు జరిగించారు. అప్పటి వరకు వారికి దుఃఖమే, ఏడ్పే, రోదనే,
ఎందుకంటే యూదులందరినీ కూడా సంహరించేస్తారని మరి అక్కడ హామాను ప్రకటించడం అనేది జరిగినప్పుడు మరి వారు ఉపవాస దినాన్ని ప్రకటించారు. ఆ ఉపవాస దినమును చక్కగా ముగించుకున్నారు. రాణి తన యొక్క పనివారు అందరూ కూడా ఉపవాసం ఉన్నారు. యూదులందరికీ కూడా క్షేమం కలిగింది. సంతోషము, సంతృష్టి, ఘనతయు కూడా కలిగింది. మరి ఇక్కడ దేవుడు మరి వారిని బట్టి దేవుడు ఎంతగానో మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. ఫస్టు మరి 4వ అధ్యాయం 3వ వచనంలో అయితే ఎంతగానో దుఃఖంలో ఉన్నారంట. మరి ఇక్కడ ఎలా ఉన్నారండి? క్షేమము, ఆనందము, సంతృష్టియు, ఘనతయు కలిగిందంట. చూసారా? అనాథైనటువంటి ఎస్తేరుని దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడో. ఎస్తేరుని మరి రాణిగా చేసి తన యొక్క యూదులందరినీ కూడా కాపాడటానికి ఒక నాయకురాలిగా దేవుడు ఎస్తేరుని నిలవబెట్టుకున్నాడు. అలాగనే మన ఆధ్యాత్మికంగా అనేక మందిని నడిపించడానికి మనలో కొంతమంది మొర్దెకైలు లెగాలి, మనలో కొంతమంది ఎస్తేరులు లెగాలి. ఆ రీతిగా మరి ఉపవాస ప్రార్థన చేసి అనేక మందిని మనం సమకూర్చాలన్నమాట. మరి మొర్దెకై ఆ రీతిగా సమకూర్చాడు. యూదులందరినీ కూడా ఒక దగ్గరికి సమకూర్చాడు. మనం కూడా మన ఇరుగు పొరుగు వారిని, మన యొక్క బంధుమిత్రుల్ని అందరినీ కూడా సమకూర్చి ప్రార్థనలోనికి తీసుకొని రావాలి. ఎందుకంటే వారు లోకంలో ఉండిపోకూడదు. అలాగ మన ఇంట్లో వారైనప్పటికైనా కూడా అలా ఒంటరిగా విడిచిపెట్టకూడదు. ఒకసారి వస్తారు, 2 సార్లు వస్తారు, మూడోసారి వారికే అలవాటు అయిపోద్ది. మనం ఒక అడుగు అనేది చిన్నపిల్లాడు వేయటం ప్రారంభించాలి. దేవుడు వాడి చేత 10 అడుగులు జీవితకాలం వరకు కూడా అడుగులు వేయిస్తూనే ఉంటాడనమాట. ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని ముద్దాడువాడును నేనే అంటున్నాడు. దేవుడు మనల్ని ముదిమి వచ్చే వరకు కూడా నడిపిస్తాడు. ఎప్పుడు? మనం ఆయనకు ఒక చెయ్యి ఇచ్చినప్పుడు మన చెయ్యి ఆయనకి ఇవ్వాలి. మనం ఆయన చేయి పట్టుకున్నాం అనుకోండి, మనం విడిచిపెట్టేసే స్వభావాలు మన స్వభావాలు ఏంటండి? విడిచిపెట్టేసే స్వభావాలు. ఎస్తేరు మరి ఆ యొక్క మొర్దెకై చేతిని గట్టిగా పట్టుకుంది. దేవుడి చేతిని గట్టిగా పట్టుకుంది. మొర్దెకైని, ఎస్తేరుని దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు నిలబెట్టాడు. మరి మొర్దెకై అయితే మొట్టమొదటిగా మరి ఆ యొక్క గేట్ వాచ్మెన్ అనమాట. ఎందుకు పనికిరానటువంటి గేట్ వాచ్మెన్ని, ఎందుకు పనికిరానటువంటి ఎస్తేరుని దేవుడు రాణిగా చేసి మొర్దెకైనైతే ప్రధానమంత్రిగా చేస్తారనమాట. ఆ యొక్క దేశంలోనే ప్రధానమంత్రి పోస్టు మొర్దెకైకి ఇస్తారనమాట. ఎందుకు పనికిరానటువంటి గేట్ వాచ్మెన్కి ఎవరైనా పదవి అనేది ఇస్తాడండి? కానీ దేవుడు ఆ యొక్క గొప్ప అవకాశాన్ని మొర్దెకైకి ఇచ్చాడు. 10వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చూసారా? గేట్ వాచ్మెన్ దేవుడు ప్రధానమంత్రి స్థానంలో దేవుడు నిలబెట్టాడు అనమాట. ఎంత గొప్ప ఆధిక్యత అండి! దేవుడు మరి ఎందుకు పనికిరానటువంటి మొర్దెకైని ప్రధానమంత్రిగా చేశాడనమాట. మన జీవితాలు కూడా ఎందుకు పనికిరానటువంటి అనండి. లోకంలో ఉన్నప్పుడు ఎందుకు పనికిరానటువంటి మన జీవితాలు ఆయనలోనికి వచ్చినప్పుడు దేవుడు చక్కగా పనికొచ్చే వాటిగా దేవుడు మనల్ని చేస్తాడనమాట. పనికొచ్చే పాత్రగా మనం ఉండాలా? ఒట్టి పాత్రగా మనం ఉండాలా? పనికొచ్చే పాత్రగా ఉన్నప్పుడే దాని యొక్క ఉపయోగము, దాని యొక్క ప్రావీణ్యత అనేది అప్పుడు తెలుస్తుందన్నమాట. మనం ఆయన చేతిలో గొప్ప పాత్రలుగా ఉండాలి. ఎస్తేరు అలాగ పాత్రగా ఉంది, మొర్దెకై పాత్రగా ఉంది, నెహెమ్యా, ఎజ్రా వారందరూ కూడా మరి దేవుడి చేతిలో పాత్రలుగా ఉన్నారు. కాబట్టి మరి మనం కూడా ఈ యొక్క ఉపవాస కూడికల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మరి ప్రార్థనలో ఉన్నటువంటి ప్రాధాన్యత అనేది చాలా గొప్పది. వారు ఎట్లా ఉన్నారు? దుఃఖంతో ఉన్నారు. మొదటిగా చూస్తే దుఃఖంతో ఉన్నారు, రోదనతో ఉన్నారు. మరి తర్వాత ఉపవాస ప్రార్థన అయిన తర్వాత వారు ఎలా ఉన్నారు? సంతోషంతోనూ, సంతృష్టితోనూ, ఘనతతోనూ ఎంతగానో ఆనందంగా వారు ఉన్నారన్నమాట. మనం కూడా అలాగనే లోకంలో ఉన్నప్పుడు ఏడుపు, బాధ, మన యొక్క పరిస్థితులను బట్టి నలిగిపోతూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే దేవుళ్ళలోకి మనం వస్తామో, ఎప్పుడైతే దేవుడి చేతిని మనం పట్టుకుంటామో, దేవుడు మన చేతిని పట్టుకుంటాడో, అప్పుడు మనం గొప్ప కార్యాలు, సంతోషాన్ని, ఆనందాన్ని, ఘనతని మనం చూస్తాం అన్నమాట. ఇన్నాళ్ళు కూడా మనల్ని చాలామంది ఘనహీనులుగా చూసిన వారు ఉండుండొచ్చు.
ఏది ఎలాగ మొర్దుకైలాగా. మొర్దుకైని ఎవరు కూడా గొప్పగా చూడలేదండి. గేట్ వాచ్‌మెన్ మొర్దుకై. ఏమాత్రమైన విలువ ఇవ్వరు కదా! గేట్ వాచ్‌మెన్‌కి. కానీ దేవుడు విలువిచ్చాడు. ప్రధానమంత్రి స్థానాన్ని దేవుడు మొర్దెకైకి ఇచ్చాడు. అనాథగా ఉన్నటువంటి ఎస్తేరుని తీసుకుని వెళ్ళి రాజనగరిలో పెట్టాడు. రాణిగా దేవుడు చేశాడనమాట. ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఉపవాసములో ఉన్నటువంటి గొప్ప శక్తి. ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి గొప్ప శక్తి అనమాట. ఈ యొక్క మాటలు దేవుడి యొక్క వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవ, మీకు స్తుతులు ప్రభువా. ఘనమైన మా గొప్ప తండ్రి, మీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయం ప్రభువా, అయ్యా తండ్రి, నీ సన్నిధానములో మేమందరం కూడి ప్రార్థించి దేవా, నీ దాసురాలైనటువంటి నన్ను నీవు నిలవబెట్టుకున్నందుకు మీ విధానమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. నాయనా, ఉపవాస ప్రార్థనలో ఉన్నటువంటి తండ్రి అయ్యా శక్తిని ప్రభువా నాయనా మేము అనుభవించే వారిగా ఉండటానికి మీరు సహాయము దయచేయండి ప్రభువా. అయ్యా అనాథగా ఉన్నటువంటి ఎస్తేరుని ప్రభువా నీవు రాణిగా చేసావు కదా నా ప్రభువా. అయ్యా యూదులందరి క్షేమం కొరకు తండ్రి నాయన అయ్యా తండ్రి ఎస్తేరును ప్రభువా ఆ రాజనగరిలో ప్రభువా నా శూషాను కోటలో నన్ను పెట్టి ఉన్నావు ప్రభువా. అందును బట్టి మీకు స్తోత్రాలయ్యా. మేము కూడా మా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో ప్రభువా అయ్యా మా పడిపోయిన ప్రాకారములు కట్టుకొనటానికి ప్రభువా అయ్యా మమ్మల్ని మీరు నిలవబెట్టినందుకు మీకు స్తోత్రాలయ్యా. దేవా, ఈ దినమున ప్రభువా మా యొక్క దుఃఖమును మీరు నాట్యముగా మీరు మార్చండి. సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృష్టిని, ఘనతను ప్రభువా మీరు మాకు కలుగజేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉపవాస కూడికల అనంతరము వాటి శక్తిని మేము చూడటానికి మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీ దాసుడు ఎంతో ప్రేరేపణతో ప్రభువా ఈ 5 రోజులు ఉపవాస కూడికలు ఏర్పాటు చేసి ఉన్నారయ్యా. అయ్యా మీరు ఘనముగా జరిగిస్తున్నందుకు మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం. మా బిడ్డలందరూ కూడా ఎంతో ప్రభువా నాయన అయ్యా నినివే పట్టణము తండ్రి ఏ రీతిగా పిల్లలు గనులు అందరూ కూడా సమకూడి నాయన ప్రార్థన చేశారయ్యా. మా కుటుంబాలు మా పిల్లలతో నాయన అయ్యా కూడి నీ మందిరంలో ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన మనవులన్నీ కూడా మీరు ఆలకించండి నాయన, మీరు అంగీకరించండి. 30 నాయన ప్రార్థనా విజ్ఞాపనలు కూడా తండ్రి ఇంకా అనేకమైన విజ్ఞాపనలు ఉన్నాయి ప్రభువా. వాటన్నిటిని పాసన్నిధికి చేర్చుకోమని మేము చేస్తున్నాం. ఈ ప్రతి ప్రార్థన ఆలకించి దీవించమని మా ప్రభువును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఘనంగా తన సేవకులను వాడుకున్నందుకు వందనాలు. చాలా చక్కటి విషయాలు దేవుడు తన దాసురాల్ని నిలవబెట్టి చాలా చక్కగా దేవుడు వివరించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాగా వాడబడింది. దేవునికి వందనాలు. చక్కటి 4 విషయాలు ఎస్తేరుని దేవుడు అధికారిగా చేశాడు. నేను రాసుకున్నా. ఎవరైనా సరే ఇక్కడ నిలబడింది ఎవరు? నా భార్య కాదు. అసలు అలా ఎప్పుడూ చూడకూడదు. నాకు ఒక మంచి మాట ఉంది, రాజు ఎవరిని పెడితే వాళ్ళకి అనుమతిస్తాడా? ఎవడు. అలాగే ఇక్కడ కూర్చొని చూడండి. ఇప్పుడు నేను రాసుకోవాలా? నాకు తెలియదా? నిజంగా నాకు తెలియదు. ఎందుకంటే దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో నాకు తెలియదు. దేవుడు ఎవరి ద్వారా ఏం మాట్లాడతాడో నాకు తెలుసు. చూడండి, నేను రాసుకున్నా. నా భార్యగా ఏముంది అన్న విధానం లేదు. ఇక్కడ నుంచుంది ఎవరు అంటే ఇక్కడ నుంచి నిలబడినటువంటి స్థానానికి మనం గౌరవం ఇవ్వాలి. చూడండి, ఎస్తేరుని దేవుడు ఏం చేశాడు? అనాథగా ఉంది, అధికారిగా చేశాడు. రాణి అంటే ఎవరు? అధికారే కదా, అధికారిగా చేశాడు. రెండవదిగా దేవుడికి విధేయురాలు. మూడవదిగా దేవుని యందు విశ్వాసము కలిగిన అమ్మాయి. నాలుగవదిగా దేవుణ్ణి అంటే జయించిందంటే విజయాన్ని పొందుకుంది. విజయాన్ని పొందుకోవడం కాదు, అసలు యూదులందరికీ విజయాన్ని తీసుకొచ్చింది. ఆమేన్. తను పొందుకోవడం కాదు విజయం. ఎవరు పొందుకున్నారు విజయం? అదే కనుక ఎస్తేరు ఉపవాస ప్రార్థన చేయకపోతే, మొద్దుగా అక్కడ లేకపోతే, అమ్మగారు ఇంకో మంచి మాట చూపించారు యోనా గ్రంథంలో కూడా. చూడండి, యోనా గ్రంథంలో వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే రాజు ఆయనే వచ్చి బట్టలన్నీ ఇప్పేసి బూడిద రాసుకొని కూర్చున్నాడు. రాజుగారు ఎవరిని చెప్పారా? ఏమండి ఉపవాస ప్రార్థన రండి రాజుగారు అన్నారా?
అంటే తను గ్రహించాడు, ఇప్పుడు కనుక నేను ఉపవాస ప్రార్థన చేయకపోతే నేను నాశనం అయిపోతాను. కాబట్టి నేను దుర్గతి పాలు అవ్వకుండా ఉండాలంటే నేను ఉపవాసం ఉండాలి. కాబట్టి ఎస్తేరు రాణిగా ఉంది. తర్వాత ముద్దుకై కూడా గేట్ వాచ్‌మ్యాన్‌గా ఉన్న ఆయన ప్రధానమంత్రి స్థితిలోకి వచ్చాడు. పర్షియా రాజ్యానికే 127 సంస్థానాలకి రాజు అనమాట ఆయన. ఆ రాజు దగ్గర ప్రధానమంత్రి అనమాట ఆయన. అంత అధికారిగా దేవుడు చేశాడు. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా 4వ అధ్యాయం 3వ వచనం ఏముంది? ఏడుపులోను, దుఃఖంలోను, రోదనలోను మునిగారు. అంటే అంత బాధలో ఉన్నారు. వాళ్ళు ఎలా మారారు? 8, 16 వచనంలో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతుష్టిని, ఘనతని పొందుకున్నారు. ఆ రీతిగా ఒకవేళ 4వ అధ్యాయం 3వ వచనంలో లాగా మనం ఉన్నామేమో. ఈ ఉపవాస ప్రార్థనల తర్వాత మనం 8వ అధ్యాయం 16వ వచనంగా మారిపోవును గాక. నిజంగా నాతోనే దేవుడు మాట్లాడాడు తన సేవకుడి ద్వారా. ఏంటంటే నేను కూడా చాలా బాధలో ఉన్నా. ఈరోజైతే అంటే అయిపోయింది కాబట్టి చెప్తున్నాను.